వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఏం చేస్తున్నావు? పప్పు చేస్తున్నా. ఈరోజు పప్పు కూరనా మనది? అవును. ఏం కూరలు చేసినా ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, టేస్ట్ కాలేవు అంటారు కదా. అవును, అందుకోసం అని పప్పు చేస్తున్నా. పప్పు చేస్తే మంచిగా తింటారు. పప్పు అంటే అందరికి చాలా ఇష్టం మన ఇంట్లో కాబట్టి మంచిగా తింటారు కదా. ఏమనం అప్పుడు టేస్ట్ కాలేదు ఇది అనం కదా. అవును. ఓకే. అన్నం చేసినావా మరి? అన్నం చేసినా, పప్పు చేస్తున్నా. ఈరోజు పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలేమో. అవును. మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి, హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తారా? లేదంటే హాస్పిటల్ కాడికే తీసుకొస్తారు. ఫోన్ చేసి చెప్పడము. ఫోన్ చేసి చెప్పు, హాస్పిటల్ కాడికి తీసుకురమ్మాను. మనం హాస్పిటల్కి పోయినప్పుడు అట్లా తీసుకొని వస్తే అయిపోతుంది. సరే. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము, నేను బావ పిల్లలు. ఇంకా నేను బావ వచ్చినాం కానీ మా పిల్లలు అక్కడనే ఉన్నారు. ఇంకా ఈరోజు అయితే నేను హాస్పిటల్కి చూయించుకొని ఇంకా పిల్లలను తీసుకొని రావాలి ఇంటికి. సరే, ఎన్ని గంటలకు వద్దాం? మేసీలో వచ్చి పని స్టార్ట్ చేసినాకనా? సరే, వాళ్ళు పని పెట్టినాక మనం వెళ్ళిపోదాం. సరే, ఓకేనా? సరే, నేను చేను దగ్గరికి పోయేస్తా. ఎందుకు? నిన్న మోటార్ ఆఫ్ చేసిన, మోటార్ పెట్టేస్తా. సరే, పోయిరాప మరి. ఈ రోజు వరకు మా చేను దగ్గర అన్ని మడులు కరిగేట వేయడం అయితే పూర్తి అయింది. ఇప్పుడైతే ఇంకా ఒరాలు చెక్కే పని ఉంది. ఒరాలు చెక్కేసి మళ్ళొకసారి కరిగేట కొట్టించి ఇంకా వరినారు అయితే నాటేసుకోవాలి. ఈ పంటకు చాలామంది రైతుల దగ్గర నారుమడులనే తెగులు వచ్చి నారంతా చనిపోయింది చాలామంది రైతుల దగ్గర. మా దగ్గర మాత్రం నారుకు తెగులు రాలేదు, సూపర్గా ఉంది నారు. వరినారు చూపిస్తా, నారు దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు. కరిగేట్లా నడుస్తూ వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది, నడుచుకుంటూ వెళ్తే. ఇప్పటి వరకు ఒక వరం చెక్కేసిన, ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళి అన్నం తినాలి. మనం చేను దగ్గర ఏదన్నా ఒక వర్క్ చేసి వరంగట్ల పైన ఇట్లా నడుచుకుంటూ వెళ్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చూడండి మన వరినారు ఎంత చక్కగా ఉందో, చాలా ఆరోగ్యవంతంగా ఉంది, ఎలాంటి తెగులు సోకలేదు, చాలా బాగుంది. చాలామంది రైతులు నన్ను అడుగుతున్నారు, మా వరినారు నారుమడిలనే తెగులు వచ్చి కుళ్ళిపోయి చనిపోయింది, మీ నారేంది అంత బాగుంది అని అడుగుతున్నారు. ఎలాంటి మందులు వాడిరు, ఎలాంటి స్ప్రేలు వాడిరు చెప్పండి మాకు అని అడుగుతున్నారు. మేము ఎలాంటి మందులు కానీ స్ప్రేలు కానీ వాడలేదు. ప్రతి సంవత్సరం నారు ఎట్లా చల్లుతామో ఈ సంవత్సరం కూడా అట్లే చల్లినాము. నారు అయితే చాలా బాగా వచ్చింది. మీరు నాటేయంగా నారు మిగిలితే మాకు ఇవ్వండి, మేము నాటేసుకుంటామని చాలామంది రైతులు అడుగుతున్నారు. మనం ఒక 3-4 రోజుల తర్వాత వరి నారు అయితే నాటేస్తాము. నాటేసిన తర్వాత ఏమైనా నారు మిగిలితే ఎవరైనా రైతులు అడిగిన వాళ్ళకైతే ఇచ్చేద్దాం నారును. ఇంక ఇప్పుడైతే ఇంటి దగ్గరికి వెళ్దాం. మేస్త్రీలు వస్తారు, ఏం వర్క్ చేస్తారో వాళ్ళని ఒకసారి, వాళ్ళు ఏం వర్క్ చేస్తారో కొద్దిసేపు చూసి తర్వాత స్వప్నం దవాఖానకు తీసుకుపోయి మా పిల్లల్ని అయితే ఇంటికి తీసుకురావాలి. మండే నుంచి స్కూల్కి వెళ్తారు. ఇంటికైతే వెళ్దాం. స్వప్న నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాము. స్వప్న వాళ్ళ అమ్మ నాయన మా పిల్లలు అయితే అటు నుంచి వస్తారు. అందరం కలిసి హాస్పిటల్ దగ్గర కలుస్తాము. మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా కానీ ఆటో తీసుకొని పోతుంటాము. ఇప్పుడైతే బైక్ తీసుకొని పోతున్నాము. వచ్చేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే పిల్లలు ఇద్దరు, మేమిద్దరం బైక్ పైన 4 జర్నీ చేయాలి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆటో తీసుకొని రావాలనుకున్నా, కాకపోతే టైం ఇడికే లేట్ అయింది. తొందరగా వెళ్ళాలంటే ఇక బైక్ తీసుకొని పోదామని బైక్ తీసుకొని అయితే వస్తాం. స్వప్నను హాస్పిటల్కి చూపించిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వంట చేసింది, పిల్లలకైతే తినిపిస్తుంది. రేపు సండే, పిల్లలకు స్కూల్ లేదు. ఎక్కడెక్కడ అల్లరి చేస్తారో, ఎక్కడెక్కడ సతాయిస్తారో తెలియదు. ఈరోజు మా వీడియో అయితే ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి అన్న. రేపు అల్లరి చేయొద్దు మళ్ళా, సరేనా?